నీవు ఎవరవో నేను ఎరుగుదనా, నాకు తెలుసు అనేటువంటి ఈ మాట మన జీవితంలో లక్షల సార్లు మనము చెబుతూ ఉంటాము. నాకు తెలుసు. ఏమి తెలుసు అంటే అన్నీ తెలుసు. ఎంతవరకు తెలుసు అనేటువంటి ప్రశ్న వస్తే కొన్నిసార్లు సమాధానం ఉండవచ్చు, కొన్నిసార్లు దానికి సమాధానము లేకపోవచ్చు. కానీ నాకు తెలుసు అనేటువంటి కాన్సెప్ట్, ఆ అభిప్రాయము లేక అభిమతము ఖచ్చితంగా మనందరిలో ఉంటూ ఉంటుంది. మనము చదువుకున్నటువంటి సువిశేషంలో ఈ మార్కు సువార్తలో ప్రభువు చేసినటువంటి మొట్టమొదటి అద్భుతము అపవిత్రాత్మను పారద్రోలడము, సాతానును పారద్రోలడము. అయితే విచిత్రం ఏమిటంటే ఇక్కడ సాతాను చెబుతుంది, నీవెవరవో నాకు తెలుసు. ఈ సైతానుకు దేవుడు అంటే ఎవరో తెలుసు, యేసు అంటే ఎవరో తెలుసు. మరి తెలిసి ఎందుకు చేస్తుంది? మరి తెలిసినటువంటి సైతాను దేవునికి ఇష్టమైనటువంటి పనులే చేయొచ్చు కదా. ఎందుకో ప్రజలను మోసం చేస్తూ ఉంటుంది, ఎందుకో ప్రజలను తప్పుత్రోవలో పట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దైవశక్తి గురించి దానికి తెలియదా? దేవుని మహిమ గురించి సైతానుకు తెలియదా? దైవ ప్రభావాన్ని గురించి సైతానుకు తెలియదా? నాకు తెలుసు అంటుంది సైతానే స్వయముగా. నీవు దేవుని పవిత్రమూర్తివి. తనకు తాను స్వయంగా ఎవరూ చెప్పమని చెప్పలా, కానీ ఆ 10 మందిలో నుంచి ఆ పవిత్రాత్మ ప్రవేశించినటువంటి ఆ అబ్బాయి లేచి స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. మరి మనందరికీ కూడా తెలుసు, చాలా విషయాలు తెలుసు. దేవాలయమునకు వచ్చినప్పుడు ఆ గుడిలో దేవుడు ఉంటాడు అనేటువంటి విషయము మనకు తెలియదా? తెలుసు. కానీ దేవాలయంలో మన ప్రవర్తన తీరు ఎలా ఉంటుంది? చాలాసార్లు చూస్తూ ఉంటాను. ఇదేదో రచ్చబండలాగా కూర్చొని కబుర్లాడుకుంటూ ఉంటారు. ఇదేదో ఆట స్థలములాగా చక్కగా కాకతాళీయంగా ఆటలాడుకుంటూ ఉంటారు. కానీ దేవాలయము దేనికోసము, దైవ సన్నిధి దేనికోసము? అక్కడ ప్రార్థన చేయడానికే, మరొక పనికి రాకూడదు. ఆ విషయం తెలియదా అంటే తెలుసు. దివ్య పూజలో పాల్గొంటూ ఉంటాము. మరి దివ్య పూజ ఆశాంతము మన దృష్టి అంతా ఇక్కడ ఉన్నటువంటి దేవుని మీదే లగ్నం చేయాలి అనేటువంటి విషయము మనకు తెలియదా? అందరికీ తెలుసు. తెలియని వారు ఎవరైనా ఉంటారా? పసిపిల్లలు తప్ప ఇంకెవరూ లేరు. మరి తెలిసి ఎంతవరకు మన మనస్సును దీనిపై లగ్నం చేస్తూ ఉంటాము? ఆ దేవుణ్ణి పూజించడానికి, దేవుని యొక్క మహిమను జ్ఞాపకం చేసుకుంటూ జరిగేటువంటిది సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు సమర్పించినటువంటి శిలువ బలి అని అందరికీ తెలుసు. కాబట్టి అంత భక్తి శ్రద్ధలతో మనము దీనిలో పాల్గొంటూ ఉన్నాము. ఎక్కడ లేని విషయాలు మనకు ఇప్పుడే గుర్తుకొస్తాయి. ప్రక్క వాళ్ళతో మాట్లాడకూడదు అనేటువంటి విషయము మనకు తెలియదా అంటే తెలుసు. అయినా సరే కొంతమంది మాట్లాడుతూనే ఉంటారు. ఇతరత్ర విషయాల గురించి ఏమి అక్కడ చేయకూడదు అనేటువంటి విషయము తెలియదా అంటే అందరికీ తెలుసు. అయినా కొంతమంది ఆ పనులు చేస్తూనే ఉంటారు. ఈ మధ్య ఒక ఆదివారం ఓ పెద్ద ఆయన తన దగ్గర ఉన్నటువంటి చిన్న సెల్ ఫోను కనిపించడం లేదు. స్వామి ఒక్కసారి సీసీ కెమెరా ఓపెన్ చేయండి, మరి ఎవరన్నా తీశారేమో, దొరుకుతుందేమో అనేటువంటి ఆశతో అడిగారు. సరే, ఆయన కూర్చున్న చోటు సీసీ కెమెరా పరిధిలో ఉందా లేదా అని చూస్తే అదృష్టవశాత్తు ఉంది.
జాగ్రత్తగా గమనిస్తే మొదటిసారి ఎవరో తీసుకెళ్ళినట్లుగా కనిపించాల. ఏమంటే మరి ఎవరో వచ్చి అక్కడి నుంచి ఏమీ తీసుకెళ్ళినట్లే కనిపించడం లేదు. సరే మరొకసారి జాగ్రత్తగా చెక్ చేద్దాము అని చెప్పి అన్నాను. మళ్ళీ అతి జాగ్రత్తగా కొద్దిగా దాన్ని జరుపుకుంటూ వెళితే బహు సుందరమైనటువంటి దృశ్యాలు కనిపించాయి. కొంతమంది కూర్చొని ఊరికే ప్రసంగం చెప్పేటువంటి సమయంలో వాళ్ళ దృష్టి మామూలుగా ప్రసంగం చెప్పేటప్పుడు వినాలంటే నా వైపే చూడాలి, నేను కాకపోతే ఏ గురువు అన్నా వాళ్ళ వైపు చూడాలి. తలలు ఉంచుకొని ఉన్నారు. నేను అనుకున్న పాప నిద్ర వచ్చిందేమో, రాత్రంతా ఏదో పని చేసి ఉంటారు, మరి అలసిపోయి నిద్రపోతున్నారు, పర్వాలేదులే. పుణ్యత చిన్న తెరేసమ్మ గారు చెప్పారు, కనీసం ప్రార్థన చేయలేకపోతే దేవాలయంలో కూర్చున్నప్పుడు నిద్రపోయినా మంచిదే, వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా నిద్రపోయినా, అది కూడా దేవుడి సన్నిధిలో నిద్రపోతున్నావు కాబట్టి మంచిదే అన్నారు. ఆ మాటలు గుర్తుకొచ్చాయి. పాప నిద్రపోతున్నారులే అనుకున్నాను. ఆ తర్వాత చేతులు కదులుతున్నాయి. ఇదేమిటి నిద్రపోయే వాళ్ళ చేతులు ఎందుకు కదులుతున్నాయి? నిద్రలోంచి నడుస్తారు అని విన్నాను, కానీ ఈ నిద్రలో చేతులు ఎట్లా కదులుతాయనే విషయం నాకు తెలియదు. అప్పుడు కొంచెం జాగ్రత్తగా జూమ్ చేసి చూస్తే అసలు విషయం బయటపడింది. ఏంటంటే సెల్ ఫోన్. ఒక చేతిలో సెల్ ఫోన్, ఇంకొక చేతి ఏళ్ళతో నొక్కటం, ఎట్ట చూసుకోవటం, నొక్కటం, అందుకే చేతులు కదులుతున్నాయి అన్నమాట. మరి ఆ విషయం వాళ్ళకి తెలియదా? దేవాలయంలో సెల్ ఫోన్ వినియోగం పనికిరాదు, చేయకూడదు అని మరి కొన్నిసార్లు బోర్డులే పెట్టుంటారు అంతకుముందు ఫాదర్ గారు. దేవాలయంలో సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి అని, లేదా సైలెన్స్లో పెట్టాలి అని. సరే, వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా మనలో ఎవరికి తెలియదు దేవాలయంలో సెల్ ఫోన్ వాడకూడదు అని తెలుసు. అయినా కొంతమంది అదే పని మీద ఉంటారు. గురువు ప్రసంగం చెప్పేటప్పుడు వినాలి అనేటువంటి విషయం తెలియదా అంటే తెలుసు, అయినా అదే పని మీద ఉంటారు. ఎందుకు వినాలి? మొదటి పఠనములో ద్వితీయోపదేశ కాండములో 18వ అధ్యాయములో చాలా స్పష్టంగా చెప్పబడుతూ ఉంటుంది. ప్రజలందరూ కూడా దేవుని మహిమకు భయపడ్డారు, దేవుని ఉగ్రరూపానికి భయపడ్డారు. దేవుడే స్వయముగా మాట్లాడితే, దేవుడే స్వయముగా వస్తే మేము చస్తాము అని చెప్పి వాళ్ళు భయపడ్డారు. చివరకు మోషే ముఖం చూసినా మేము చచ్చిపోతాము, దేవుణ్ణి చూసినట్లయినా ముఖాల మీద ముసుగులు వేసుకున్నారు. ఆ తరుణంలో వాళ్లకు ఆ విషయం తెలుసు కాబట్టి దేవుడు ఏం చెబుతూ ఉన్నారు? వారి వేడుకోలు సబబుగానే ఉన్నది. నీ వంటి ప్రవక్తను ఒకననే, నిన్ను చూసినా చచ్చిపోతామేమో అనుకుంటున్నారు కాబట్టి నీ వంటి ప్రవక్తను ఒకనని ఎక్కడి నుంచి తీసుకొస్తాను? వారి జనము నుండియే వారి మధ్యకు పంపుదను. వారి జనము నుండియే. కాబట్టి ఈ ప్రవక్తలు చెప్పేటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? ఆకాశం నుంచే ఊడిపడేటువంటి వాళ్ళు కాదు. ఈనాడు గురువులు, మఠవాసనులు, వీళ్ళందరూ అమ్మగారులు, బ్రదర్ గారులు, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తూ ఉన్నారు? మన మధ్యలో నుంచే, మన పిల్లలే. మన మధ్యలో నుంచే మన పిల్లలే మనకు బోధించడానికి వస్తూ ఉన్నారు. వాళ్ళు బోధించేటువంటిదే సత్యము, అనుసరణీయము, అనుసరించాలి అని చెప్పి మనందరికీ తెలియదా అంటే తెలుసు. అయినా కొంతమందిమి దానిని వినడానికి ఇష్టపడము, మనము ఆచరించడానికి ఇష్టపడము. కానీ దేవుడు ఏం చెబుతూ ఉన్నారు? నేను చెప్పుము అనిన సంగతులన్నయో అతడు వారితో చెప్పను. దేవుడేమీ డైరెక్ట్గా వచ్చి మాతో చెప్పారు, కానీ దేవుడు ఒకసారి, యోహాను గారు చెబుతున్నాం, ఒకసారి దేవుడు మాట్లాడారు. వాటిని అర్థం చేసుకోవాలి. దేవుడు మాట్లాడినటువంటి ఆ మాటను మళ్ళీ మీకు వినిపిస్తూ ఉంటారు గురువులు కానీ, బోధకులు కానీ. ఆ వినిపించేటప్పుడు తమకు అనుగ్రహించబడినటువంటి ఆ కొద్ది జ్ఞానముతోటి ఆ దైవ వాక్కును అవగాహన చేసుకొని మన జీవితాలకు అన్వయించేటట్లు తిరిగి మనకు బోధిస్తూ ఉంటారు. ఆ చెప్పేటువంటి మాటలు, చేసేటువంటి బోధన ఎక్కడో ఊరవతల ఉన్నటువంటి వాళ్లకు కాదు, కానీ మనకే, మన జీవితాలకే అనేటువంటి విషయము మనకు తెలియదా అంటే తెలుసు.
కొంతమందికి డైరెక్ట్గా అప్లై అవుతూ ఉంటాయి. ఇది నాకే సంబంధించింది, నాకే చెబుతూ ఉన్నారు అన్నటువంటి భావన అనేక మందికి కలిగినట్లు స్వయముగా వాళ్ళే చెబుతూ ఉన్నారు. మరి కొంతమందికి కలిగినప్పుడు మిగిలిన వాళ్లకు ఎందుకు కలగడం లేదు? కొంతమంది కోసమే కాదు కదా చెప్పేది, అందరికీ చెప్పబడినప్పుడు కొంతమందికి ఆ భావన కలిగినప్పుడు మిగిలినటువంటి వాళ్లకు ఎందుకు కలగడం లేదు అంటే వినడం లేదు అనుకోవాలి. వినడం లేదు అనుకోవాలి. వింటే ఖచ్చితంగా ప్రతి దేవుని వాక్కు మన జీవితాలకు ఎక్కడో ఒక చోట అన్వయించబడుతుంది, ఎక్కడో ఒక చోట మన జీవితాలను సరిచేస్తూ ఉంటుంది, ఎక్కడో ఒక చోట మన జీవితాలను దేవునికి అతి సమీపంగా చేయడానికి మరింత ఎక్కువ, అంటే మనకు ఉన్నటువంటి భక్తి మరింత ఎక్కువగా మెరుగుపరుచుకునేటట్లు చేస్తూ ఉంటుంది. అది మనకు బోధించబడేటువంటిది. ఆ రెండవ భాగం కూడా కఠినమైనటువంటిది, జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఆ ప్రవక్త నా పేర పలుకు సందేశమున పాటింపని వాణిని నేను శిక్షింతును. అక్కడ దాకా తెచ్చుకోవడం అవసరం మనకి, అక్కడ దాకా తెచ్చుకోవడం అవసరం లేదు. మనకు బోధించేటువంటి వాళ్ళు నా మాటలు మీరు ఖచ్చితంగా వినాలి అని గట్టిగా గద్దించి మనకు చెప్పని అవసరం కూడా లేదు. వాళ్ళ పని ఎంతవరకు అంటే బోధించడం వరకే. ఆ బోధించినప్పుడు దానిని కనుక పాటించకపోతే ఇక్కడ దేవుడు మధ్యలో వస్తూ ఉన్నారు. మధ్యలో వచ్చి ఏం చెబుతూ ఉన్నారు? పాటించకపోతే వాళ్ళను శిక్షిస్తాను. ఈ నేపథ్యంలో బోధించే వాళ్ళను కూడా వదిలిపెట్టడం లేదు దేవుడు. బోధించే వాళ్లకు ఏం చెబుతూ ఉన్నారు? నేను ఆదేశింపని సందేశమును నా పేర వినిపించుటకు సాహసించు ప్రవక్తయు తప్పక మరణమునకు గురియగును. నేను చెప్పనటువంటి సందేశాన్ని గనక చెబితే, నేను బోధించినటువంటి సందేశాన్ని వాళ్ళు బోధిస్తే, అంటే నా మనస్తత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు బోధన కావిస్తే వాళ్ళు కూడా శిక్షార్హులే, నేను వాళ్ళను కూడా శిక్షిస్తాను అని చెప్పి దేవుడు అంటూ ఉన్నారు. మరి ఈ విషయము తెలియదా అంటే అటు వాళ్ళకి తెలుసు. తెలిసిన కొన్నిసార్లు కొంతమంది కొన్ని రకాలుగా దుర్బోధన చేసేటువంటి అవకాశాలు, సందర్భాలు లేకపోలేదు. మనము ఈ రోజుల్లో యూట్యూబ్లో చూస్తూ ఉన్నాము. నాయన సువిశేషము గురించి 4 మాటలు చెప్పు, బైబిల్ గ్రంథాన్ని గురించి 4 మాటలు బోధించు అంటే దీని సంగతి ప్రక్కన పెట్టేస్తారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకోవడమే, ఒకళ్ళు చేసేటువంటి బోధన మరొకరు వక్రీకరించడమే, ఇదే పనిగా పెట్టుకొని అసలు పనిని ప్రక్కన పెట్టేస్తూ ఉన్నారు. అందుకే దేవుడు ఆనాడే ద్వితీయోపదేశ కాండంలోనే ఈ మాటలను చెబుతూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మనకు తెలియనటువంటి విషయాలేమీ కాదు, తెలిసినటువంటి విషయాలే. తెలిసినటువంటి విషయాలలోనే ఆచరించేటువంటి వాళ్ళు కొంతమంది, ఆచరిద్దాములే అనుకుని అలా వదిలివేసేటువంటి వాళ్ళు కొంతమంది, ఆ తెలిసిన లెక్కలేని తలముతో వదిలివేసేటువంటి వాళ్ళు మరికొంతమంది, అసలు తెలియకుండా ఉండడానికి చెవులే మూసేసుకునేటువంటి వాళ్ళు మరికొంతమంది. కానీ ఈ తెలిసినటువంటి సైతాను ఉంది, అది మనందరిలో ఉంటుంది. కానీ మనలో నుంచి అది బయటికి పోవాలి. మనలో నుంచి దేవుని ప్రభావాన్ని గురించినటువంటి తెలిసిన ఆ సైతాను మనలో నుంచి వెళ్ళిపోవాలి. మరి అది బయటపడాలి. బయట పడకపోతే నీలో సైతాను ఉంది అనేటువంటి విషయం నువ్వు గుర్తించాలి. ఆ గుర్తించినప్పుడు అది బయటికి వెళ్ళడానికి అవకాశం కలుగుతుంది. మరి ఎలా గుర్తించేది? ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు దేవాలయానికి వచ్చినప్పుడు అందరితో పాటు ఆ అబ్బాయి కూర్చున్నాడు. అందరూ కూర్చున్నట్లుగా ఆయన కూర్చున్నాడు. అందరూ వినినట్లుగానే ఆయన కూడా విన్నాడు. క్రీస్తు బోధనను విన్నాడు. ఆ బోధన ఫలితము ఎప్పుడు కనిపించింది? బోధన అయిపోయిన తర్వాత అప్పుడు ఈ అపవిత్రాత్మ ప్రవేశించినటువంటి మనిషి గట్టిగా కేకలు వేయడం ప్రారంభించాడు.
ఎందుకు కేకలు వేశాడు అంటే ఆయనలో ఉన్నటువంటి అపవిత్రాత్మకు అక్కడ చోటు లేదు. కానీ దైవ వాక్కును ఆయన శ్రద్ధగా విన్నాడు. ఆ క్రీస్తు వాక్కును శ్రద్ధగా విన్నాడు కాబట్టి ఆ వాక్కు తనలో నింపబడింది. కాబట్టి ఆ వాక్కులో తాను లీనమైపోయాడు. కాబట్టి తనలో ఆ సైతాను ఉండడానికి అవకాశం లేకుండా పోయింది. అందుకే గట్టిగా కేకలు వేసింది, గొడవ చేసింది, బయటికి వచ్చేసింది. బయటకు వచ్చినట్లు నోరు మూసుకొని పోవాలి కదా, పోవడం లేదు. తనకు తెలివితేటలు మళ్ళీ ప్రదర్శిస్తూ ఉంటుంది. ఏం చెబుతూ ఉంటుంది? నజరేతు నివాసివగు యేసు, మాతో నీకేమి పని, మమ్ము నాశనము చేయవచ్చుతివా. 2 భాగాలు ఉంది ఇక్కడ తాను చెప్పినటువంటి ఆ మాటల్లో. నీ వచ్చింది ఎందుకో మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చా. ఒక మామూలు మనిషి కూర్చున్నాడు అక్కడ, విన్నాడు. బోధనంతా విన్న తర్వాత ఏం చెప్తున్నాడు? ఏమయ్యా నన్ను నాశనం చేయడానికి వచ్చావా అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. అంటే ఆ బోధన సారాంశము తనను నాశనం చేయడానికి అనేటువంటి భ్రమ ఈ ఒక్క మనిషికే కాదు, ఆ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరికీ కలిగేటట్లు ప్రవర్తిస్తూ ఉన్నాడు. వాళ్ళెవరికీ తెలియదు అప్పటి వరకు ఆయనలో అపవిత్రాత్మ ఉంది అని. ఒక సాధారణ మనిషిలా మాట్లాడుతూ ఉన్నాడు. మమ్మ నాశనం చేయడానికి వచ్చావా నువ్వు? నీవు చేసేటువంటి బోధన మా జీవితాలను నాశనం చేసేటట్లుగా ఉంటుంది. ఆ మాటలు చెబుతూ ఉన్నాడు. మరి మిగిలినటువంటి వాళ్ళు, మనము మొదట ఏది వింటామో దాని మీదనే ఆధారపడుతూ ఉంటాం చాలాసార్లు. మనము ఒకసారి ఎవరన్నా ఏదన్నా అంటే తందాన అనుకుంటూ అదే చెబుతూ ఉంటాము. అలాగే వాళ్ళు కూడా తప్పుడు ఆలోచనలలోకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదాన్ని ఇక్కడ అబ్బాయి కల్పిస్తూ ఉన్నాడు. ఆ మాటకొస్తే పరిసయ్యులు, వేదశాస్త్రులు వీళ్ళందరూ కూడా ప్రభువు చెప్పినటువంటివి అన్నీవే మంచివే. కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ప్రభువుని ఒక శత్రువులా చూశారు. తమ జీవితాలను నాశనం చేయడానికి వచ్చాడు అన్నటువంటి భావన కలిగిస్తూ ఉన్నారు. తప్పుడు బోధనలు చేసేటువంటి మనిషి అనేటువంటి భ్రాంతిని ఇతరులకు కలిగిస్తూ ఉన్నారు. అందుకే అద్భుతాలు చూశారు ప్రజలు, ఆయన బోధనలు విన్నారు ప్రజలు. ఎంత చేసి కూడా మళ్ళీ ఈ ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యుల వైపుకి ఎందుకు వెళుతూ ఉన్నారు? ప్రభువు మీద అంతగా ద్వేషాన్ని వాళ్ళు ఎందుకు పెంచుకుంటూ ఉన్నారు? పిలాతు అడిగినప్పుడు ఈయనను సిలువ వేయాల్సిందే, సిలువ వేయాల్సిందే అని చెప్పి గొంతు చించుకొని మరీ ఎందుకు అరుస్తూ ఉన్నారు? వాళ్ళకు తెలియదా? తెలుసు. తెలిసిన ఆ ప్రభావంలో నుంచి బయటపడలేకపోతూ ఉన్నారు. ఇక్కడ ఈ సైతాను బయటికి వచ్చింది, వచ్చి మాట్లాడినటువంటి మాట, మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా? కాబట్టి ప్రభువు చేసినటువంటి బోధనను వక్రీకరించేటువంటి మనుష్యులను మనం చాలామందినే చూస్తూ ఉంటాము. అక్కడ దాకా ఎందుకు? ఫాదర్ గారు ఎవరినన్నా తిట్టారనుకోండి, నువ్వు గుళ్ళోకి రావట్లేదు, కాళ్ళు ఎరుగు కొడతా అన్నారనుకోండి, నీ కాళ్ళు ఎరుగు కొడతానన్నారా? అంత మాట అన్నారా నిన్ను? చూసారు ఫాదర్ గారు కాళ్ళు ఎరుగు కొడతానన్నారంట. ఈ గుడికి రాకపోతే ఎరగొడితే అది ఎగిరిపోద్ది, మొదటి మాట ఎగిరిపోద్ది. ఫాదర్ గారు పలానా మనిషిని కాళ్ళు ఎరుగు కొడతానన్నారట. ఆ గుళ్ళోకి రావాలి అనేటువంటి విషయం, రాకుండా ఎగ్గొడుతున్నారు అనే విషయం నీకు తెలియదా? తెలుసు. ఫాదర్ గారు ఊరికనే కాళ్ళు ఎరుగు కొడతానన్నారు, లేకపోతే తిట్టారు, గద్దించారు. ఫాదర్ గారు ఈ ఉచితంగా ఎవరైనా గద్దించడం అనేటువంటి విషయం నీకు తెలియదా? తెలుసు. అన్నీ తెలిసి మళ్ళీ ఏం మాట్లాడతావు బయటికి వెళ్ళి? ఏమి ప్రచారం చేస్తావు బయటికి వెళ్ళి? అంతే. ఎక్కడ కూడా మమ్ము నాశనం చేయవచ్చుతివా. ఎవరు నాశనం చేశారు? ప్రభు. వాళ్ళకు భోజనం పెట్టారు, ఆరోగ్యం లేకపోతే స్వస్థతనిచ్చారు, చనిపోయిన వాళ్ళని సహితం లేపుతూ ఉన్నారు, 4 బుద్ధి మాటలు చెప్పారు. ఆయన తన్నుకోవద్దు, పోట్లాడుకోవద్దు, అందరినీ ప్రేమించండి, శత్రువునైనా సరే ప్రేమించండి అన్నారు. ఇవేమన్నా తప్పు మాటలా? కాదు. మరి అలాంటప్పుడు మన నాశనం చేయడానికి వచ్చామని ఎందుకు అనగలుగుతూ ఉంటుంది? అదే సైతాను లక్షణం.
ఆ సైతాను లక్షణాన్ని మనము కూడా వదిలివేయాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు ప్రభు ఏం చెబుతూ ఉన్నారు? నోరు మూసుకొని వీణ నుండి వెడలిపోమ్ము. నోరు మూసుకొని పో అవతలకి, అంతే. గద్దించాడు. గద్దించినప్పుడు ఆ సైతాను ఆయనను మళ్ళీ ఏం చేస్తూ ఉంటుంది? విలవలలాడించింది. ఆ మనిషిని అతలాకుతలం చేస్తూ ఉంటుంది. ప్రాణం పోయినంతగా విలవలలాడిపోతూ ఉన్నాడు. అప్పుడు కానీ ఆ సైతాను ఆయనలో నుంచి వెళ్ళిపోలేదు. మనకున్నటువంటి ఒక బుద్ధిని మనం వదిలివేయాలి అంటే మనం కూడా అలాగే విలవిలలాడిపోతాం. ఒక వ్యసనం నుంచి మనం బయటపడాలి అంటే అసలు గట్టిగా దాంట్లో నుంచే తట్టుకోలేము. అసలు ప్రాణం పోయినంతగా అయిపోతూ ఉంటుంది, విలవిలలాడిపోతూ ఉంటాము. కనీసం ఎవరైనా సరే మనకు వచ్చి, బాబు నువ్వు చేసేది ఇది పొరపాటు, ఇలా చేయకు నాయన అని చెప్పి మనకు చెబితే అసలు ఎంత రగిలిపోతూ ఉంటాము, కొత్తలాడిపోతూ ఉంటాము. కొన్నిసార్లు ఏమో ఎదురు సమాధానం చెప్పలేము. ఆ చెప్పలేనప్పుడు చూడాలి వాళ్ళ మనసులో ఉండేటువంటి ఆ ఉక్రోషము, కొత్తలాడిపోవటం, ఏం చేయలేదు, లోపలే పళ్ళు కొరుక్కుంటూ ఉంటారు. మరి అవన్నీ మనకు తెలియదా? ఇక్కడ సైతాను చేసింది అదే. కానీ ఎన్ని జరిగినా ఏమైనా సరే మనలో ఉండేటువంటి ఏ సైతానుల్ని వెళ్ళగొట్టాల్సిందే. నీకు తెలిసినటువంటి సత్యాన్ని, నీలో గనక సైతాను ఉన్నట్లయితే ఆ సత్యాన్ని ఆకళింపు చేసుకొని ఆ సైతానును బయటికి వెళ్ళగొట్టాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. అందుకే ప్రభువు మార్కు సువార్త ప్రకారము మొట్టమొదటి అద్భుతము సైతానుని ఈ అపవిత్రాత్మను వెళ్ళగొట్టడమే. మొదట మనసు ప్రశాంతంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. మనలో ఉన్నటువంటి ఈ దుష్టాత్మలను బయటికి వెళ్ళగొట్టాలి. అందుకే ప్రభువు తన బోధనను దానితోటే ప్రారంభిస్తూ ఉన్నారు. మరి మనలో ఎన్ని రకాలైనటువంటి దుష్టాత్మలు ఉన్నాయి అనేటువంటిది మనము ఆలోచించుకోవాలి. వాటిని వెళ్ళగొట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ప్రభువైన యేసే మనలోకి వస్తూ ఉన్నారు. అందరికంటే గొప్ప బోధకుడు ఆయనే మనకు బోధిస్తూ ఉంటారు. అంటే మనం పొరపాట్లు చేసేటప్పుడు మనకు తెలిసే చేస్తూ ఉంటాము. కాబట్టి అక్కడ అంతరాత్మ బోధిస్తూ ఉంటుంది. ఏమిటి ఆ అంతరాత్మ? ప్రభువైన యేసే మనలో ఉన్నారు కాబట్టి. సరే, దాన్ని ఏదో వదిలేసామనుకోండి, ప్రక్క వాళ్ళు ఉంటారు. గురువుల దగ్గర నుంచి తల్లిదండ్రుల వరకు, ఇరుగు పొరుగు వరకు, మన స్నేహితుల వరకు వీళ్ళు ఉంటారు. వీళ్ళు చెబుతూ ఉంటారు. వీళ్ళ బోధననైనా ఆలకించి ఆ బోధన స్వీకరించినప్పుడు సైతానుకు చోటు ఉండదు. అప్పుడు అది వెళ్ళిపోతూ ఉంటుంది. వాటిని కనుక మనము ఆలకించకుండా పెడచెవిని పెట్టినట్లయితే సైతాను ప్రశాంతంగా మహారాజుల చక్కగా సింహాసనం వేసుకొని అధిష్ఠించి సగర్వంగా కూర్చుంటుంది. అప్పుడు చివరికి నష్టపోయేది మనమే. అది గ్రహించాలి. అది గ్రహించినప్పుడే మన జీవితాలు ప్రభువు కోరుకున్నటువంటి దైవరాజ్య వారసులముగా మారిపోవడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. లేకపోతే చేజేతిలో మనకున్నటువంటి దైవరాజ్యపు హక్కు కానీ, వారసత్వపు హక్కు కానీ మనము పోగొట్టుకున్నటువంటి వాళ్ళం అవుతాము. ఆదామవ్వములు పోగొట్టుకొని రోడ్డు మీద పడ్డారు మనకు తెలిసిన తర్వాత మనం మళ్ళీ సంపాదించుకోవడానికి అవకాశం దొరికినప్పుడు ఎందుకు సంపాదించుకోకూడదు? సంపాదించుకోవాలి. కాబట్టి మనలో ఉన్నటువంటి సైతానును గుర్తించి ఇక్కడ ప్రభు నాతో నీకేమి పని అనేటువంటి ప్రశ్న బయటికి రావచ్చు. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి ఆ సమాధానము, మమ్ము నాశనము చేయవచ్చితివా, దానికి బదులు మమ్ము రక్షింపవచ్చితివా అని పెట్టుకోండి. ప్రభు నాతో నీకేం పని? ఎందుకు నువ్వు నా హృదయంలోనికి వచ్చావు, నా జీవితంలోనికి వచ్చావు, నిన్ను నేను బలిగా సమర్పించుకొని నీ శరీర రక్తాన్ని నాకు ఆహారంగా ఇచ్చావు, ప్రశ్నించండి. దాని తర్వాత మాత్రం మార్చాలి. ఇక్కడ సైతాను చెప్పింది చెబితే అధోగతి పాలవుతాము. మమ్ము రక్షింపవచ్చితివా, మమ్ము రక్షించడానికి వస్తే నీ మాటను నేను వింటాను, నీ బోధనను నేను ఆలకిస్తాను, నీవు చెప్పినట్లుగా నేను నడుచుకుంటాను, నాలో ఉన్నటువంటి సకల విధములైనటువంటి దుర్గుణాలను
ఒక్కొక్క దుర్గుణము, ఒక్కొక్క సైతాను కాబట్టి వాటినన్నిటినీ నీ శక్తితో, నీ మహిమతో నేనే వాటిని బయటికి వెళ్ళగొడతాను. నీ బిడ్డగా జీవిస్తాను, నీలో ఏకమై నీలా నేను జీవిస్తాను అని మనము ప్రభువైన యేసుకు మాట ఇవ్వాలి. కాబట్టి ఈ రోజున ఈ దివ్య బలి పూజలో పాల్గొనేటువంటి మనము ఆ క్రీస్తు బోధనలను ఆలకిస్తూ, మనకు సమస్తము తెలుసు అని మనము అనుకుంటూ ఉన్నాము, తెలుసు వాస్తవానికి. కానీ ఆ తెలిసినటువంటి విషయాలను మన నిజ జీవితంలో అనుసరించడానికి, మంచి అని గ్రహించినటువంటి విషయాలను మన నిజ జీవితంలో పాటించడానికి, మంచి అని మనకు తెలిసినటువంటి విషయాలను మనము జాగ్రత్తగా ఆలకించడానికి, తదనుగుణముగా మన జీవితాలను క్రీస్తుకు అనువైనటువంటి విధముగా మలచుకోవడానికి అవసరమైనటువంటి వరానుగ్రహాలు దయచేయమని ఆ ప్రభువునే భక్తితో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.